వెల్కమ్ బ్యాక్. డ్రగ్స్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో వ్యక్తిని అరెస్టు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. సికింద్రాబాద్ కార్ఖానా ఏరియాలో నిందితుడు పీయూష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతగాడు ఏకంగా ఇంట్లోనే డ్రగ్స్ దుకాణం పెట్టాడని చెబుతున్నారు పోలీసులు. ఆన్లైన్ ద్వారా ముడి సరుకును తెప్పించి వాటి సహాయంతో స్వయంగా మత్తు పదార్థాలు తయారు చేసి అమ్ముతున్నట్లుగా విచారణలో తేలింది. ఎక్సైజ్ శాఖ నోటీసులతో చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. నోటీసులు వచ్చిన మాట నిజమైనప్పటికీ తమకు డ్రగ్స్ తో సంబంధం లేదు అంటున్నారు కొందరు. మరికొందరేమో అసలు మాకు నోటీసులే రాలేదంటూ వాపోతున్నారు. ఇంకొందరు సినీ ప్రముఖులు ఒక్క ఇండస్ట్రీపైనే ఎందుకు పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తప్పు చేసిన వారిని శిక్షించాలని, కానీ తప్పు చేయని వారికి మాత్రం డ్రగ్స్ లింకు అంటగట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే సినిమా అనేదానికి కొంచెం ఫోకస్ ఎక్కువ అవుతుంది. దీనికి నేను ఆల్రెడీ బాధితుండే దీనికి ఆల్రెడీ. సో కాకపోతే ఈ పర్టికులర్ టాపిక్ నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నా అంటే ఇది చాలా బ్యాడ్ టాపిక్ అండి. ఇది ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్ కూడా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, హైదరాబాద్లో ఇంత పెద్ద ర్యాకెట్ జరుగుతుంది మనకు తెలియట్లేదంటే మన భవిష్యత్తు ఏంటి, మన సిటీ భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఉండాలనుకుంటున్నాం మనం. సో ఇవన్నీ మనం కన్సిడరేషన్లో తీసుకొని కొంచెం రెస్పాన్సిబుల్గా ఫ్యాక్ట్స్ కోసం వెయిట్ చేసి ఫ్యాక్ట్స్ వచ్చాక మనం జడ్జిమెంట్ చేయాలనేది జరుగుతుంది. డ్రగ్స్తో లింక్ ఏంటి? నేను ఇండస్ట్రీలో అంటే ఫైన్, తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా ఎక్కువ కంటిన్యూస్గా నేను ఎక్కువ హెల్త్ కాన్షియస్గా ఉండి మనిషిని నేను బేసికల్లీ. సో ఆ సంగతి చాలామందికి తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అండ్ చాలా కాలం నుంచి నన్ను చూస్తున్నారు. సుపరిచితున్నే యాక్టర్గా చాలా కాలం పనిచేస్తున్నాను. అండ్ అంటే ఇప్పుడు ఎవరి ఉద్దేశాలని నేనేమి మార్చలేదే, ఇంపోజ్ చేసి ఇలాంటివి నన్ను నమ్మండి అని నేను చెప్పలేను కూడా. సో అందులో ఏదో అతను ఎవరో కెవిన్ అతను ఎవరో దొరికారంట. సో అంత ఫోన్లో మా నెంబర్లు అయ్యి ఉన్నాయంట. నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడినండి. అంటే మా ఫాదర్ ఎలా పెంచారంటే ఇంగ్లీష్ మెడికేషన్స్ కూడా దూరంగా పెంచారు. అంటే యాంటీబయాటిక్స్ అవి కూడా ఎప్పుడు వేసుకోలేదు మేము. సో అలాంటిది వేళ ఇలాంటి ఒక రాయకండి ఆయన క్లియర్గా చెప్పారు. ఆ రోజు నుంచి న్యూస్ లేదు. సో ఒక్కసారి ఇలాంటి రూమర్ వచ్చింది కాబట్టి ఆ బేస్ అంటుకుని ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఎవరైనా దొంగతనం చేశారనే ఆరోపణ వచ్చింది అనుకోండి, మళ్ళీ దొంగతనం జరిగితే ఈ దొంగ అయి ఉంటాడు అనేటువంటి ఒక రూమర్ ఏదైతే ఉంటుందో అలా అంటుకుంటుంది. అక్యూజింగ్ మై క్యారెక్టర్ వేర్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ ఎనీబడీ. సో ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్. Stop accusing me. They don't have any proof. I didn't get any notice. I didn't do anything. I am still doing my job and I'm working as fine. Because of this false and fake news or whatever they want to do just so that people see it, stop putting my name in it. Confirm with me, then you use it. And if you can't, you don't know unnecessarily and unintentionally on whose character you're talking about. Because tomorrow I have many things to do in life and I don't want to fall into it. I have never done it and I will never do it. There is nothing and no notices I got. So please nannu issue nunchi konjam ekku involve cheyakunda na life nannu badganivandi sir please. Definite ga matram industry side nunchi matram memandaram matram కలిసికట్టుగా దీన్ని ఎంటర్టైన్ చెయ్యం. అలాంటి వాళ్ళు ఇల్లుగా ఉంటే అలాంటి వాళ్ళను కూడా ఇండస్ట్రీ నుంచి ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా ఉంటే మేమందరం బహిష్కరించాల్సి వస్తుంది అనే పద్ధతిలో మేము యాక్షన్ తీసుకునేదానికి అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఇటు ఛాంబర్ కానీ, ఆల్ ఫెడరేషన్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ తరపు నుంచి మాత్రం పెద్దలందరం కూర్చొని డెఫినెట్గా దీని మీద కఠిన చర్యలు తీసుకునేదానికి ఇది చేస్తాం. సార్ ఒక ఆర్టిస్ట్ కండి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి మీ ఛానల్ వాళ్ళందరూ నాకు కొద్ది నుంచి ఫోన్ చేస్తున్నాను. నేను ఎత్తకుండా ఉండను, ఎవరేంటో నాకు తెలియదు. డెఫినెట్గా అలాంటి చిన్న జరుగుతాయి. అలా అని మేము వాళ్ళని వెనకేసుకు రావట్లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్గా పడాలి. సో అన్ని ప్రొఫెషన్స్లో, సొసైటీలో, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో అంటే ఈరోజు డ్రగ్స్ తీసుకునేది అన్ని సెక్షన్స్లో అన్ని రకాల వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రగ్స్ ఇలా ఎలాగ అంత ఈజీగా అందుతున్నాయంటే దానికి సమాధానం ముందు చెప్తే సినిమా వాళ్ళ గురించి మాట్లాడచ్చు. సినిమా వాళ్ళు ఒక్కలే డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఎంతమంది పొలిటీషియన్స్ పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు? ఎంతమంది బిజినెస్ మెన్ పిల్లలు ఇన్వాల్వ్ కాలేదు? ఎంతమంది సాఫ్ట్వేర్ పీపుల్ ఇన్వాల్వ్ కాలేదు? ఏమీ పని లేకుండా రిక్షా వాళ్ళు, లారీ డ్రైవర్లు ఇన్వాల్వ్ కాలేదు. అందరూ చేస్తున్న పని. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ డ్రగ్స్ కి సరెండర్ అవడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే యాక్చువల్లీ మనం దానికి బానిస అవ్వకూడదు, అది మనకు బానిస అవ్వాలి. మనకి ఎప్పుడైనా ఒకసారి దొరికినప్పుడు ఓకే తీసుకున్నా ఏమంటారా కిక్ బాన్ అని మనం దాన్ని
ఊసి పారేసారు, కానీ దానికి లోన్ అవడం, దానికి అడిక్ట్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బికాస్ నేను వన్స్ అపాన్ ఎ టైం డ్రగ్స్ వల్ల చాలా దెబ్బతిన్నాను. ఆల్మోస్ట్ నా లైఫ్ డిజాస్టర్ అయిపోయింది. ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ను తీసుకుని దాంతో పవర్, దాంతో క్వాలిటీ, దాంతో కెరీర్ ఎస్టాబ్లిష్ అయ్యి నాకు ఇండస్ట్రీలో వాళ్ళ నా ఓన్ రోడ్ నేను క్రియేట్ చేసుకున్న పేరు ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. అవ్వాలనుకున్నాను, అది అవ్వకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే ప్రయోజనమే ఉంది. ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏమి చేస్తే అవుతామో అది చేయాలి, కానీ ఈ ఈ ఈ పిచ్చి రూట్లకి మారిపోవటం అనేది మంచిది కాదు. ఈ విషయాన్ని మాకు వీలైనంత వరకు కాస్త సరదాగా నవ్వుతూ చెప్తాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నా మాట చాలామంది వింటారు. చాలామంది వరకు కూడా మిగతా విషయాల్లో కూడా కేవలం డ్రగ్స్ అంటున్నారు, జీవితంలో అతి భోజనం కూడా తప్పు అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదన్నారు హీరో తరుణ్. తన పేరు ఎందుకు ఇరికిచ్చారో అర్థం కావటం లేదన్నారు. అధికారులకు సహకరిస్తారని తప్పుడు ప్రచారంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నట్లుగా ప్రెస్ నోట్ విడుదల చేశారు తరుణ్. డ్రగ్స్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో వ్యక్తిని అరెస్టు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. సికింద్రాబాద్ కార్ఖానా ఏరియాలో నిందితుడు పీయూష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతగాడు ఏకంగా ఇంట్లోనే డ్రగ్స్ దుకాణం పెట్టాడని చెబుతున్నారు పోలీసులు. ఆన్లైన్ ద్వారా ముడి సరుకు తెప్పించి వాటి సహాయంతో స్వయంగా మత్తు పదార్థాలు తయారు చేసి అమ్ముతున్నట్లుగా వెల్లడించారు.